దూరేది వేరేదని మీరు చెప్పినారు. నీళ్ళ మాటలు మేము మాట్లాడలేం, మేము గౌరవస్తులం. ఇప్పుడు నువ్వు చెప్పింది నీ శ్రీరంగ నీతులే, మరి చేసింది ఏం పని ఉంది? ఇప్పుడు ఏ గుడిసెలేక దిగుతావో మాకు ఈ సందర్భంగా మాకు తెలియజేస్తుందిగా మేము కోరుచున్నాం. వాట్సాప్ ఉంది అని చెప్పి నీ బుద్ధి పుట్టినట్టు ఏదో ఒకటి పెట్టి జనాలకు గ్రూపులో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీకు సొసైటీలో విలువ లేని వ్యక్తిగా నిన్ను చూస్తున్నాం అంటున్నారు. మీడియా మిత్రులకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే స్కూళ్ళ ముందు కట్టడాలు నిర్మాణాలు ఉండకూడదని చట్టం ఉందని చెప్తున్నారు. మీరే కరెక్ట్ అయితే ఆ చట్టం చూపించండి. ఎక్కడ వద్దు. మున్సిపల్ హై స్కూల్ దగ్గర ముస్లిం హై స్కూల్ ఉంది. ఆ స్కూల్ ముందు ఎన్ని కట్టడాలు కట్టారో, ఎన్ని రూములు కట్టారో మన అందరి కళ్ళకు కనిపిస్తున్నాయి. మరి అతనికి ఏమైనా కళ్ళు దొబ్బినట్లున్నాయి. మరి అది చూసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. మిత్రులారా, అదే కాదు, బిషప్ గారు దోచుకుంటున్నారంటున్నారు. అభివృద్ధి పదంలో ఆయన నడుస్తూ ఈ పాస్టర్లకు మీకు ఇచ్చిన జీతాలు ఎవరైతే ఇప్పుడు అలిగేషన్ చేశారో వారికి, వారి పిల్లల చదువులకు, వారి హాస్పిటళ్లకు లక్షల రూపాయలు వెచ్చేయడం జరిగింది. మిత్రులారా, ఇంకొక విషయం, గౌరవ గురువులు చాలా ప్రేమతో వాళ్ళు సంఘాలు కాపాడుకుంటా ఉంటే పొరపాటు ఒక గురువు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే వారు గౌరవంగా సెక్రటరీ అని ఏదో కాళ్ళకు అట్లా ముక్కి మమ్మల్ని బాగా ఉంటాం, ఇక్కడ మీతో కలిసి ఉంటామని చెప్తే అది పెద్దగా నువ్వు ఏదో చేసి నా కాళ్ళు ముక్కినారని చెప్పి నువ్వు వాట్సాప్ పేట్లో పెడుతున్నావు. సిగ్గు లేదా నీకు? ఒక గురువు మీద ఆ మాదిరి పెట్టడానికి. మరి నువ్వు నీ కొడుకు అవసరం కోసం ఇదే బిషప్ కాళ్ళు పట్టుకున్నావా లేదా? నీ సందర్భంగా మీ అందరి ముందు మీకు అందరికి తెలియజేస్తున్నా. మరి పట్టుకోలేదా? మరి మేము పెట్టలేదే? మేము వాట్సాప్లు మాకు లేవా? మాకు సెల్ ఫోన్లు లేవా? మరి ఎందుకు ఈ మాదిరి దౌర్జన్యంగా మీరు విచ్చలవిడిగా అడిగేవాళ్ళు లేరని చెప్పి మీరు వాగిస్తున్నారు. మిత్రులారా, ఈ పొద్దు రాయలసీమ అధ్యక్ష మండలం అభివృద్ధి పదంలో ఉంది కాబట్టి ఈనాడు ఒకనాడు పాస్టర్లకు మహా సీనియర్ అంటే 24,000 రూపాయలు వచ్చేది ఈరోజు 60,000 రూపాయల దాకా ఈ బిషప్ గారు తెచ్చి పెట్టింది. హాస్పిటల్కి పోతే అప్పులు చేసుకొని మీరు మీ యొక్క జబ్బులు చూపించుకోవాల్సిన పరిస్థితి. అటువంటిది లక్షలకు విలువ లేకుండా ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షలు అది స్పాట్ వారికి కట్టి వారిని రిలీజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అదేవిధంగా నీ బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాలా, నీ బిడ్డలకు చదువుకోవాలంటే లోను రూపంలో ఇచ్చి మీకు బిషప్ గారు ఇప్పించి మిమ్మల్ని చదువుకోవడానికి మిమ్మల్ని మాతో పాటు బయట పబ్లిక్ మేము ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా గురువులు కూడా ఉండాలని చెప్పి ఆయన ఒక ధీమాతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ అభివృద్ధిని మీరు అడ్డుకుంటూ ప్రతిసాట మీకు ఇదే పనిగా జరుపుకుంటూ చూస్తున్నారు. 60 కోట్లు ఉంటున్నారు. మీ 60 కోట్ల ఆస్తి ఎక్కడుందో నాకు చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం. ఎవరికైనా అగ్రిమెంట్ చేసినట్లయితే, ఎవరికైనా ఇచ్చినట్లయితే మీరు మాకు చూపించాలా. మీకు ప్రాపర్టీ విలువ తెలియదు, ప్రాపర్టీ ఎక్కడుండే తెలియదు, కేసులు ఎన్ని వేసినారో మీకే తెలుసు. కింది స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయినారు. ఎక్కడైనా మీ చరిత్రలో ఒక్క కేసు గెలిచినట్టు మీరు చూపించగలుగుతారా? ఛాలెంజ్ చేస్తున్నా ఈ సందర్భంగా. మీకు దమ్ముంటే డెబిట్ అని అడిగినావు. నీకు దమ్ముంటే ఈరోజు సాయంకాలం వేళ డైరెక్షన్ ఆఫీస్కు డెబిట్లో కూర్చుందాం. నువ్వు అడిగిన ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతాం. బిషప్ వరకు అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ చేసుకున్నా. కాబట్టి మిత్రులారా, గురువులు మీ అందరూ మీ యొక్క కోసం చేస్తున్నటువంటి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కాబట్టి ఇటువంటి గురువులు అక్కడ కూడా గురువులు ఉన్నారు, వారి కుటుంబాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు, వారికి తెలియడం లేదు. ఇదంతా కేవలం ఒక 5 మంది కలిసి మాలాంటి లే పర్సన్స్ వీరికి నేర్పించి డబ్బులు ఇస్తే వీళ్ళు వాగుతా తిరుగుతా ఉన్నారు. ఎక్కడో కాదు, మీరు ఆస్తులు కాపాడాలంటే